క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. గడిచిన వీడియోల్లో మనం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళడం, అలాగనే యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడవడం, కన్నీరు కార్చడం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ యొక్క వీడియోలో మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చిన తర్వాత ఆయన దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేము పట్టణంలో ఓ ప్రధానమైనటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి యెరూషలేము చుట్టూతున్న ప్రజలందరూ కూడా అక్కడ చేరి పస్కా పండుగను లేక ఇశ్రాయేలు యొక్క పండుగలను ఆచరించేవాళ్ళు. పస్కా పండుగకు సమీపంగా ఉన్న దినాల్లో ఈ సంభవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళడానికి గల ఉద్దేశం వేరుగా ఉంది. ఆయన దేవాలయాల్లో చాలాసార్లు బోధించాడు, సమాజ మందిరాల్లో చాలాసార్లు బోధించాడు. అయితే ఇప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఏం జరిగించాడు, అక్కడ జరిగించినటువంటి కార్యం మన జీవితాలకు ఎటువంటి పాఠాన్ని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అసలు దేవాలయం దగ్గరకు వెళ్ళాడు, ఈ విషయాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన సమాజ మందిరంలో బోధించడానికి వెళ్ళాడు అనుకోవచ్చు, దేవాలయాన్ని కూడా బోధించడానికి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో ఆయన దేవాలయానికి వెళ్ళడం వెనకమాల చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఏది దేవునికి విరోధమైందో అది జరిగింపకూడదని ఈ సంభవం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఏం జరిగించాడు అంటే, తాళతో పేనినటువంటి ఒక కొరడాను ఆయన తీసుకున్నాడు. తరువాత దేవాలయంలో ఉన్నటువంటి పావురాలను అమ్మేవాళ్ళను, పశువులను అమ్మేవాళ్ళను, క్రయ విక్రయములు చేయవారిని, వారి బల్లల దగ్గరున్న నాణ్యాలతో కూడినటువంటి బల్లలను పడగొట్టి పావురాలను విడిచిపెట్టి అక్కడున్న వారందరినీ తరిమి కొడుతున్నాడు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతిదాన్ని ఆలోచిస్తాం కదా. ఒకరికి బాగా కోపం వచ్చింది, కోపం వస్తే ఏమంటాం, ఆయన కోపం వచ్చిందండి అంటాం. కోపం వచ్చింది అనేటువంటి మాటను హైలైట్ చేసి మాట్లాడతారే కానీ ఆ కోపం వెనకమాల ఉన్న విషయాన్ని ఎవ్వరూ గ్రహించరు. చాలామంది దేన్ని హైలైటెడ్గా ఆయన కోపిస్తాడండి, కోపం ఎక్కువ అండి అంటారు. కోపం ఎక్కువ అండి అంటే ఆ కోపం ఎందుకు వచ్చింది, అసలు కోపం ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది కోపం? అన్యాయం చేసేవాడికి కోపం రాదు, దొంగకి కోపం రాదు, వాడు సిలికి దిశా అనుకుంటే పోండ్రా అంటాడు. మరి ఎవరికి కోపం వచ్చిందంటే, ఎవరు యథార్థంగా ఉంటారో, ఎవరు న్యాయంగా ఉంటారో, ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో వారికి కోపం వస్తుంది. ఇది నిజం. వాళ్ళు మాత్రమే కోపగించుకుంటారు. అసలు నా కోపం రాదండి, నాలో ఎప్పుడు ఇక ప్రేమే ఉంటుంది అని అంటే అది అబద్ధం. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు, ప్రేమ ఉన్న వాళ్ళలో కోపం ఉండదా అంటే, ప్రేమ ఉన్న వాళ్ళలో కూడా కోపం ఉంటుంది. కోపం ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అర్థం. కాకపోతే ప్రేమ ఉన్నప్పుడు ఉండే కోపానికి, ప్రేమ లేనప్పుడు ఉండే కోపానికి తేడా ఉంది. ప్రేమ అంట త్వరగా కోపపడదని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడడానికి ముందు దేవాలయములో నిలబడి తాళతో నేయబడిన కొరడాన్ని తీసుకొని అక్కడున్న వాళ్ళందరూ తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు ఆయన? ఎందుకు వచ్చింది ఆయనకు అంత కోపం అంటే, ఆయన అంటాడు, ఇదిగో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసితిరి అంటాడు. మరొక చోట వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, దొంగల గుహగా చేశారు, వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, ప్రార్థనా మందిరాన్ని పాడు చేశారు అంటున్నాడు. మరి ఎవళ్ళైనా యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చి మాట్లాడారా? ఏంటి ప్రభు ఇలాగ చేస్తున్నావు నువ్వు,
ఇలాగ చెయ్యొద్దు అని అనొచ్చు కదా. లేదు శిష్యులు 12 మంది ఉన్నారు, మీరందరూ ఇలాగ చేయండి అని వాళ్ళని ఉసిగొల్పి, లేకపోతే వాళ్ళకి టీచింగ్ చేసి మీరు ఇలాగ చేయండి అని చెప్పి ఆయన చేయలే. ఆయనే నేరుగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ముందుకు వస్తున్నాడు. ఆయనే ముందుగా నిలబడ్డాడు. శిష్యులందరూ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, మన దేవాలయాలను పరిశుద్ధపరిచేవాడు దేవుడే. దేవుడే మన దేవాలయంలో శుద్ధి చేయగలడు. ఆ రోజు యెరూషలేములో ఉన్న ఆ బాహ్య సంబంధమైన దేవాలయం విషయంలో అక్కడ అక్రమం జరుగుతుంది, అక్కడ దుర్వ్యాపారం జరుగుతుంది, అక్కడ దేవునికి మహిమ తెచ్చే కార్యాలు జరగట్లేదు. ఆయన చూస్తూ మౌనంగా ఊరుకోలేదు. ఈరోజు చాలామంది దేవాలయాల పేరిట వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, దేవాలయాల పేరిట అక్రమాలు చేస్తూ ఉన్నారు, దేవాలయము పేరిట అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ దేవాలయంలోనే రాజకీయాలు, ఆ దేవాలయంలోనే మోసాలు, ఆ దేవాలయంలోనే అక్రమ కార్యాలు, ఆ దేవాలయంలోనే వ్యాపారాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే యేసయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక కొరడా తీసుకొని వారిని తరమొచ్చు కదా అనిపిస్తుంది, కానీ ఆయన తరమట్లేదు నేటి కాలంలో. అప్పుడైతే అలాగ చేశాడు, కానీ ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ వ్యాపారాలు దేవాలయంలో జరుగుతున్నాయి. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వడ్డీ వ్యాపారాలు జరుగుతున్నాయి, పాటలు జరుగుతున్నాయి, డబ్బులతో వ్యాపారం జరుగుతుంది, డబ్బు మార్పిడి దేవాలయంలో జరుగుతుంది. ఈ విషయాలన్నీ గమనించిన వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, కొందరు అంటారు వాడి కర్మ వాడిదని అంటారు. ఓకే, వాడు వ్యక్తిగత విషయాల్లో ఏదో చెడ్డ పని చేసి పోతున్నాడు, వాడి కర్మ వాడిదే. కానీ దేవుని విషయములో ఎవడైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే నువ్వు చూస్తా మౌనంగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని కార్యాలు నెరవేర్చట్లేదు. నీకు యేసుప్రభువు అర్థం కాలేదు. దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాలను ఎవ్వరు ప్రశ్నించరు, ఎవ్వరు అడగరు. దేవాలయంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఎవ్వరు ప్రశ్నించరు. ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు శత్రువులు అవుతారు. ఒకవేళ ప్రశ్నిస్తే గిట్టక మాట్లాడుతున్నాడరా అంటారు. ఒకవేళ ప్రశ్నిస్తే ఏమంటారు తెలుసా? చాతగాక వాడు సేవ చేయలేక ఇలాగ మాట్లాడుతున్నాడరా అంటారు. నేను ఇలాగా మాట్లాడమని ప్రేరేపించట్లేదు, కానీ ఆత్మీయులైన వాళ్ళు తప్పకుండా గమనిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా లేడు, ఆయన ఏడ్చాడు, దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఎందుకు దేవాలయం శుద్ధి చేయబడాలి? ప్రజల్లో మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. వ్యాపారం దేవాలయంలో జరగకూడదు. దేవుని ఆలయం యొక్క విషయంలో చాలా జాగ్రత్తను మనం వహించాలి. మనకి దేవుడిచ్చిన ఈ హృదయం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది, బాహ్యంగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని మందిరమును, ప్రార్థనా మందిరమును జాగ్రత్తగా కాపాడాలి. ప్రార్థనా మందిరాలుగా పిలువబడుతున్నవి ఈరోజు ఎలాగ మారిపోతున్నాయి, ఎటువంటి మందిరాలుగా కనబడుతున్నాయి. ఆ మందిరముల్లో దేవుని యొక్క భయం లేదు. అక్రమం చేసేవాళ్ళు అక్కడ నిలబడుతూ ఉన్నారు, అన్యాయం చేసిన వాళ్ళు అక్కడ నాయకులుగా ఉంటున్నారు, దొంగల ముఠ, దొంగల గుంపు అక్కడ ఉండి పంచుకుంటున్నారు. ఇది మిగిలింది, ఇది నువ్వు తీసుకెళ్ళు అని పంచుకుంటూ ఉన్నారు. యేసయ్య అదే అంటాడు, మీరు నా మందిరాన్ని దొంగల గుహగా చేశారు. దొంగల గుహ, ఎంత భయంకరమైన మాట, బాధ కలుగుతుంది. వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. అది దేవుని యొక్క ఇల్లు, కానీ వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఈరోజు కూడా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరట కట్టబడుతున్న దేవుని యొక్క సంఘాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ పరీక్షించాలి. మందిరము అనే పేరుంటే సరిపోదు, మందిరము అనేటువంటి పేరు పెద్ద బోర్డు పెట్టుకుంటే సరిపోదు.
ఆ మందిరములో దేవుని ఆత్మకు చోటుందా? దేవుని యొక్క వాక్యానికి చోటుందా? ఆ మందిరములో దేవుని యొక్క సన్నిధి కనిపిస్తుందా? దేవుని యొక్క క్రమం ఉందా? దేవునికి మహిమ తెచ్చే కార్యాలు మాత్రమే జరుగుతున్నాయా? లేకపోతే దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా, అక్రమమునకు మూలముగా మారుతుందా? అక్కడ ఏం జరుగుతుంది? ఎవ్వరూ పసికట్టట్లేదు. నా పక్కన ఉందండి, వెళ్ళిపోతున్నా. నాకు ఇష్టమైందండి, వెళ్ళిపోతున్నా. మా తాత ముత్తాతందండి, వెళ్ళిపోతున్నాను. లేకపోతే మా పుట్టు కానుంచి ఇదేనండి కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇలాగ వెళ్ళిపోతే ఏమీ నేర్చుకోలేరు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము వెళ్ళామా వచ్చామా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని యొక్క వాక్య విషయంలో లెక్క అప్పచెప్పాలి. ప్రతి ఒక్కరూ నేను అప్పచెప్పాలి, వినే మీరు అప్పచెప్పాలి. పరీక్షించకుండా ఏది నువ్వు కొంటలేదే. మార్కెట్కి వెళ్తే పుచ్చొంకాయలో కాదో ఏరుతున్నావు, బెండకాయలు ముదిరిపోయినాయో లేవో అని ఏరుతున్నావు, ములక్కాయలు ముదిరినాయో లేకపోతే అని ఏరుతున్నావు, టమాటాలు కుళ్ళిపోయినాయో లేవో అని ఏరుతున్నావు. ప్రతి దాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు వాక్యాన్ని ఎందుకు పరీక్షించరు? సంఘమును ఎందుకు పరీక్షించరు? దేవుని కుటుంబాన్ని ఎందుకు పరీక్షించరు? ఎలాగుంటుందంటే పరిస్థితి, ఒకళ్ళు ముందుకెళ్ళారు అనుకోండి, వాళ్ళు వెంబడబడి పోతారు. వాళ్ళు అసలు ఎవళ్ళో, వాళ్ళు దేవుని చేత పిలువబడిన వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు అనవసరం. మా ఇంటి పేరటోళ్ళండి, మాకు కావలసిన వాళ్ళండి, మాకు దగ్గర వాళ్ళండి. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసినా పర్వాలా, వాళ్ళు సంఘంలో ఇంత రాజకీయం చేసినా పర్వాలా, మాకు వాళ్ళు కావాలని వెళ్ళిపోతున్నారా? అయితే మీ హృదయాలు పాడైపోతాయి. సరైన వాక్యం సరైన చోట మాత్రమే ప్రకటించబడుతుంది. దేవుని యొక్క వాక్యం అన్ని చోట్ల ప్రకటించబడదు, కొన్ని చోట్ల మాత్రమే ప్రకటించబడుతుంది. మరి మిగతా చోట్ల అన్ని చోట్ల అంటే ప్రకటించబడుతుంది. బైబిల్ పట్టుకొని చెప్పడం ఇవాళ చాలా ఈజీ అయిపోయింది. అందరూ మాట్లాడేస్తూ ఉంటారు. నేను ప్రభువుడు చెప్తున్నాను, వాక్యాన్ని అనుభవిస్తూ యేసయ్యతో పరిశుద్ధాత్మతో అనుబంధం కలిగి బోధించే బోధకులు ఎందరున్నారు? ఉంటే వారి వల్ల దేవుని సంఘం కాపాడబడుతుంది, దేవుని సంఘం నిలబడుతుంది. ఈ యొక్క సన్నివేశంలో, ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయమును పవిత్రపరిచాడు అన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఇది మీ ఒక్కరికే కాదు. కొంతమంది కట్టుకుంటారు మందిరాలు. ఎలాగంటే ఇది మా కులం వాళ్ళకేనండి, ఇక్కడ మా కులం వాళ్ళు మేమే హైయెస్ట్, మిగతా వాళ్ళంతా అంటారు. ఆ మాట అన్నవాడు, ఆ మాట అనిన వాళ్ళు ఎవరు తెలుసా? సాతాను యొక్క సంబంధికులు. అది దేవుని సంఘం కాదు. కులాలను బట్టి కట్టబడేవి మందిరాలు కావు. దేవుని మందిరము అంటే సమస్త జనులు అనగా సకల జాతి ప్రజలు అక్కడికి చేరుకోవాలి. అది దేవుని మందిరం. దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి. ఆ మందిరంలో వ్యాపారం జరగకూడదు, ఆ మందిరంలో దొంగతనాలు జరగకూడదు, ఆ మందిరంలో అక్రమం జరగకూడదు, క్రమం ఉండాలి. అప్పుడు దాన్ని చూసి ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి పాడైపోతున్న మందిరాలు సరి చేయబడాలి, పాడైపోతున్న మందిరాలు శుద్ధి చేయబడాలి. ఆయన మందిరాన్ని పడగొట్టలేదు, కానీ ఆ మందిరములో ఉన్న విరోధంగా, దేవుని సన్నిధికి విరోధంగా ఉన్న వాటన్నిటిని బయటకు పారద్రోలాడు. సైతాన్లు పోతే బాగుంటుంది. సైతాన్ బయటికి వెళ్తే నిజంగానే ఫ్రీగా ఉంటాం. సైతాన్ మనతో ఉందనుకోండి, అది అణువడువున ఏదో చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అయితే అది ఉండడం కూడా మంచిదే. మనం దేవుడితో మరింత అనుబంధానికి వెళ్తాం. అయితే అది మన దగ్గర పనిచేయచ్చు, కానీ దేవుడి సంఘంలో అక్రమము, వ్యాపారము, దొంగతనాలు, మోసాలు ఉండకూడదు. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన స్థలము పరిశుద్ధమైనది, ఆయన బిడ్డలు పరిశుద్ధమైన వాళ్ళు. కనుక పరిశుద్ధమైన మందిరంగా ప్రభు కొరకు సిద్ధపడదాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.